ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసు ప్రభువు శుక్రవారమున కల్వరి శిలువలో మరణించారు. తరువాత ఆయనని ఆ యొక్క సాయంకాల సమయమున అరిమతయి యేసేబు అనేటువంటి ఒక వ్యక్తి సమాధి చేయడము, ఆయన చెప్పిన విధంగా మూడవ రోజున అనగా ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేవడం అనేది జరిగింది. ఆదివారం సాయంకాలంలో శిష్యులందరూ కూడా యూదులకు భయపడి యేసుక్రీస్తును సిలువ వేశారు కదా, మనం ఏం చేయాలి? తిరిగి యథావిధిగా మన యొక్క దైనందిన ఉద్యోగమైనటువంటి ఆ యొక్క చేపలు పట్టేటువంటి స్థితికి వెళ్ళిపోదామా, లేకపోతే ఏం చేద్దాం? బయట కనపడితేనేమో యూదులు మనల్ని కూడా యేసు ప్రభువుని చంపినట్లే మనల్ని కూడా చంపుతారు అని వారు భయపడుతున్నటువంటి సందర్భంలో ప్రభువు వారికి అభయాన్ని ఇవ్వడానికి, వారిని బలపరచడానికి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన నేను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పడానికి ఆ రోజు సాయంత్రం అనగా ఆదివారం సాయంకాలం ఆ యొక్క శిష్యులందరూ కూడా ఒక చోట గుమిగూడినప్పుడు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, మీకు సమాధానం కలుగును గాక, మీరు కలవరపడబాకండి అని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఆ సందర్భంలో తోమా లేడు. ప్రియులారా, తోమా యొక్క జీవితము క్రైస్తవులకి ఒక గొప్ప మేలు కలిగించేదిగా, ఒక గొప్ప కనువిప్పు కలిగించేదిగా, లేదంటే ఒక గొప్ప సత్యాన్ని తెలియపరిచేదిగా తోమా జీవితం మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రియులారా, యేసు ప్రభువు వచ్చి వారితో మాట్లాడిన తర్వాత వారందరూ కూడా తోమాతో చెప్తున్నారు, తోమా, ఎవరైతే చంపారో, ఎవరి చేత అయితే సిలువ వేయబడ్డాడో మన ప్రభువు తిరిగి లేచాడు, మా దగ్గరికి వచ్చాడు, కనపడ్డాడు అన్నప్పుడు తోమా సందేహించాడు. ప్రియులారా, యేసు ప్రభు లేచాడని చెప్తున్నారు, లేచాడో లేదో నాకైతే తెలియదు. మరి అందరూ కూడా లేచారంటున్నారు, సమాధి ఖాళీగా ఉందంటున్నారు, కాబట్టి నేను నమ్మను, మీరు కూడా భ్రమపడి ఉంటారు అని ఒక అవిశ్వాసపు మాట, లేదంటే ఒక సందేహకరమైనటువంటి మాట ఆనాడు తోమా వెలుగుచ్చారు. ఆనాడు తోమానే కాదు కానీ ఈనాటికి కూడా అనేకులు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మనటువంటి స్థితి, లేదంటే ప్రభు యొక్క రక్షణను వారు నమ్మనటువంటి స్థితి కలిగి ఉంటున్నారు. ప్రియులారా, ఎందుకంటే వారు ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టారు కానీ ఆత్మీయమైనటువంటి నేత్రాలుకి లేనందువలన. ప్రియులారా, కాబట్టి ఆనాడు తోమా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇంకా తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. కాబట్టి అవిశ్వాసమైనటువంటి ఈ మాటలు తోమా పలికినప్పుడు మళ్ళీ తోమాను బలపరచడానికి ప్రభువు మళ్ళీ ప్రత్యక్షమైనట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి తోమా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తోమా చేసినది తప్పు పని కాదు. ప్రియులారా, ప్రపంచ వ్యాప్తంగా యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడని, ఆయన మరణాన్ని జయించినటువంటి వ్యక్తి అని తన్ను తాను మరొకసారి ప్రత్యక్షపరచుకున్నాడు ప్రియులారా తోమా ద్వారా. కాబట్టి తోమా అవిశ్వాసంతో చేసిన, లేదంటే సందేహించి ఆ మాటలన్నా ఈ లోకానికి ఒక మేలుకరమైనటువంటి శుభవార్తను, లేదంటే మేలుకరమైనటువంటి సత్యాన్ని తోమా ఈ ప్రపంచానికి తీసుకొచ్చాడు. ఒక సత్యాన్ని ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువు మళ్ళీ ప్రత్యక్షమైనట్లుగా చూడొచ్చు. అందుకనే తోమాను పిలిచి అంటున్నాడు, తోమా, నువ్వు అవిశ్వాసంగా ఉండబాకు, నువ్వు సత్యాన్ని ఏదో నిజంగా తెలుసుకో, ఆ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించు అని ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమా అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా అంటున్నాడు అని సత్యాన్ని గమనించాడు. ప్రియులారా, అప్పుడు నమ్మినటువంటి తోమా తాను నమ్మినటువంటి సత్యాన్ని ప్రపంచానికి తెలియపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి కాలంలోనే భారతదేశంలోని చెన్నై పట్టణానికి వచ్చాడు. ప్రియులారా, తన ద్వారా ఈ యొక్క అన్య దేశమైనటువంటి, విగ్రహారాధన దేశమైనటువంటి, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి దేశమైనటువంటి మన దేశానికి తోమాను ప్రభు పంపించాడు. కాబట్టి నిజంగా తోమా భారతదేశానికి రావడం భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పాలి. ఎందుకంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా, ఆయన పునరుద్ధానం తర్వాత ప్రత్యక్షతను అనుభవించినటువంటి వ్యక్తిగా ఆయన ఈ యొక్క దేశానికి వచ్చాడు. ప్రియులారా, ఈ దేశానికి వచ్చి అనేకులకు సువార్తను ప్రకటించి ఆయన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది క్రీస్తు శత్రువుల చేతులు, అనగా దేవుని యొక్క సువార్తను ఇక్కడ ప్రకటించకూడదు, దేశీ దేవుడిని ఇక్కడ నువ్వు ప్రకటించడానికి వీలు లేదని కొంతమంది ఆయనను చంపివేసినట్లుగా చరిత్రకారులు చెప్తారు ప్రియులారా. కాబట్టి తోమా ద్వారానే భారతదేశానికి క్రైస్తవ్యం అనేది వచ్చింది, అంతే తప్ప బ్రిటిష్ వారి ద్వారా క్రైస్తవ్యం అనేది భారతదేశానికి రాలేదు. ప్రియులారా, బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలోనే వచ్చారు. ఆనాడే క్రీస్తు మరణించిన కొద్ది సంవత్సరాలకే
తోమా భారతదేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సత్య దేవుని యొక్క వాక్యాలను తెలియపరిచాడు పిల్లలు. కాబట్టి తోమా జీవితంలో అవిశ్వాసాన్ని ప్రభు తీసివేసి విశ్వాసము కలిగించాడు. అలాగే మనకు కూడా అవిశ్వాసం నుంచి విశ్వాసంలోనికి వెళ్ళినట్లుగా ప్రభు తన కృప మన మీద చూపను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమగల మా తండ్రి, తోమాను గురించి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగోనైనా ఆయన ద్వారా నశించిపోతున్నటువంటి భారతదేశానికి నైనా గొప్ప రక్షణను తీసుకొచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేకులు ప్రభు మీ సత్య సువార్తను తెలుసుకొని మారునట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.